ఏపీలోని రైతులందరికీ కూటమి సర్కార్ భారీ శుభవార్త అందించింది. రైతులు తమ ధాన్యం విక్రయించిన వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రకటించారు. ఇప్పటి వరకు ధాన్యం అమ్మినా కేవలం 24 గంటల్లోనే రైతుల అకౌంట్ లోకి డబ్బులు విడుదల చేస్తామని వెల్లడించారు. ఏపీలోని రైతులందరికీ కూటమి సర్కార్ భారీ శుభవార్త అందించింది. రైతులు తమ ధాన్యం విక్రయించిన వెంటనే వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రకటించారు. ఇప్పటి వరకు ధాన్యం అమ్మినా కేవలం 24 గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు విడుదల చేసేవారమని వెల్లడించారు. ఇంతకుముందు ధాన్యం విక్రయించిన తర్వాత రైతులు వారాల పాటు ఎదురు చూడాల్సిన అవసరం ఉండేదని, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదన్నారు. ఇప్పటి నుంచి ధాన్యం అమ్మిన రోజే డబ్బులు ఇస్తామని తెలిపారు. ఉదయం ధాన్యం విక్రయిస్తే సాయంత్రం కల్లా రైతుల అకౌంట్లలో తప్పనిసరిగా డబ్బులు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతులకు ఈ కొత్త నిర్ణయం ఊరట కలిగిస్తోంది. ఇక నుంచి సేకరణ కేంద్రాల్లో ధాన్యం అమ్మిన తర్వాత డబ్బులు ఎప్పుడు పడతాయనేది రైతులు ఎదురు చూపులు చూడాల్సిన అవసరం లేదు. ధాన్యం విక్రయించాక రైతుల బ్యాంకు వివరాలను అధికారులు తీసుకుంటారు. అనంతరం ఆ బ్యాంక్ అకౌంట్లో నిధులు జమ చేస్తారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 41.69 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. దీని ద్వారా ఇప్పటి వరకు 6,83,623 మంది రైతుల అకౌంట్లలో 9,890 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. రైతుల నుంచి రబీ సీజన్లో పండిన ధాన్యం సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల్లో ఇంతకు అవసరమైన టెక్నాలజీ ఉపయోగించుకునేలా సిబ్బంది శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతుల ధాన్యం తరలించేందుకు గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశామని, చరిత్రలో ఇందుకు స్పెషల్ రైలు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు. రబీ సీజన్లో రైతులకు గోతలు, ఇతర సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు, తిరుపతి, నెల్లూరు, బాపట్ల జిల్లాలో ఖరీఫ్ సీజన్ కి సంబంధించి ధాన్యం సేకరణ కొనసాగుతున్నట్లు నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. జీపీఎస్, తేమ శాతం, రవాణా సౌకర్యాలు సామర్థ్యంగా తమ ప్రభుత్వం అధిగమించిందన్నారు. తాజాగా విజయవాడలో పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు, రైతులకు నిధుల విడుదలపై చర్చించారు. అనంతరం ధాన్యం అమ్మిన రోజే రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై ఏపీలోని రైతులందరూ హర్షం వ్యక్తం చేశారు.